మీరు చూస్తారా ఏం చేస్తావు పోలీస్ రండి పోలీస్ రండి పోలీస్ రండి పోలీస్ రండి పోలీస్ రండి ఆగమవుతూ చేయరా పోలీస్ పోలీస్ You should open it without. No. No. Or I'm going to get the police. Yeah, that's why then. No? No, These are the ballots he I want wants to go to jail tonight? Stop. These are the ballots he wants to see. Here, Leave now. Leave. Okay. Leave now. Okay. Leave now. Okay. Leave. Okay. Walk outside. How come you people like this guy? Leave. I'm not showing it to anybody. You know, Shepherd. No, you should not engage this. You should not engage this. Everyone leave. If you're not doing business, everyone leave. Everyone leave or I'm calling the police. If you're not here doing business, leave. There is 25 or 30 people, sir. Yeah. If you're not doing business, leave. I'm calling the police and you'll all go to jail. Go. Everyone leave. Huh? Everyone leave. If you're not doing business, leave. When they call police? I don't know police will come. అందరం గురించి మాట్లాడదాం. పేరు హరీందర్ రెడ్డి అండి, ఆటా ఎక్స్ ట్రస్టీని. అయితే మొన్న ప్రతి 2 సంవత్సరాలకు నామినేషన్ పర్వం అంటే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొరకు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముందు యాక్చువల్గా నేను ప్యాటర్న్ కేటగిరీలో ఉన్నాను. సో గత 15 రోజుల నుంచి కూడా ఈమెయిల్ ప్రెసిడెంట్కి మరియు ఎలక్షన్ నామినేషన్ చైర్లకు అందరికి కూడా ఈ యొక్క ప్యాటర్న్ మెంబర్స్ లిస్టు మరియు ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి పదే ప్రాధేయపడినా కూడా ఎవ్వరూ ఇవ్వడం లేదు. అయితే అయినా కూడా మేము ఏమనకుండా మామూలుగా ఈమెయిల్స్ రాస్తూ అందరం కూడా క్యాజువల్గా ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగాం. అయితే అక్టోబర్ 13 వచ్చేసి నామినేషన్ పర్వానికి ఆఖరి రోజు. అది 5ంటికి అఫీషియల్గా భారతి పుల్లూరు అనే ఆవిడకు ఈ యొక్క బాధ్యత నామినేషన్స్ కలెక్ట్ చేసుకోవడం అనేది చెప్పడం జరిగింది. అయితే ఆవిడ మేమందరం కూడా ఏంటంటే ఆటా అంటే ఎలక్షన్స్ రూల్స్ ప్రకారము ఏ సభ్యుడైనా కానివ్వండి ఈ యొక్క పిఓ బాక్స్కి వచ్చిన ప్రతి నామినేషన్ను చూపెట్టేసి అక్కడి నుంచి ఆటా ఆఫీస్కి వెళ్ళి ఎవరెవరు వచ్చారో అని చెప్తూ ఈ యొక్క నామినేషన్స్ అన్నీ ఓపెన్ చేసి వ్యాలిడా లేదా అంటూ ఇప్పుడు ప్రస్తుతము నామినేషన్ చైర్ అయిన రాజేంద్ర జిన్నా గారికి పంపాలి పద్ధతి ప్రకారంగా. అయితే కానీ అలాంటిది ఏమీ జరగకుండా ఈవిడ భారతి పుల్లూరు గారు హనుమంత్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆమె ఒక ఓపెన్ చేయడానికి కొరకు కూడా ఆమె కాకుండా ఈ హనుమంత్ రెడ్డి లాక్ ఓపెన్ చేస్తూ అదే క్రమంలో ఆయన లాక్ ఓపెన్ చేస్తుంటే మేమందరము అంటే ఆటా సభ్యులం నాతో పాటుగా చంద్రశేఖర్ రెడ్డి పాల్వాయి అంటే సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్లో కన్వీనర్గా చేసిన చంద్రశేఖర్ రెడ్డి పాల్వాయి మరియు మల్లారెడ్డి గారు రిజిస్ట్రేషన్ కమిటీ చైర్పర్సను బ్యాంకెట్ చైర్పర్సన్ అయిన సుధీర్ వెల్పుల గారు మరి ఎంతోమంది మిగతా ప్రముఖులైన వారు శ్రీనివాస్ సరికొండ గారు రాజ్ అడ్డగట్ల గారు అలా మొత్తం మేము 15 నుంచి 20 మంది ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క నామినేషన్ పర్వం ఎలా జరుగుతుందనే దాని కొరకు ఎవరెవరు చెప్పారనే ఆసక్తితో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే భారతి పుల్లూరు గారు హనుమంత్ రెడ్డి దగ్గరికి వచ్చారో అంటే అతను తీసుకొని రాగానే లాక్ ఓపెన్ చేస్తున్న టైంలోనే
లాక్ ఓపెన్ ఇట్లా తీసాడో లేదో నేను అన్నాను, మాకు ఒకసారి చూపెట్టాలండి పేపర్స్ ఏమంటే ఇమీడియట్గానే ఒక్క సెకండ్ టైం లేకుండా నా మీదికి పరిగెత్తుకుంటూ నువ్వేంట్రా లంచాగొడక అంటూ నా మీదికి చేయి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక 5-6 నిమిషాలు అతను నా మీదికి ఒక 5-6 సార్లు దూకడము, ఇదిని ఎంతమంది కూడా మన ఆటా సభ్యులు మిగతా వాళ్ళు కూడా అలా చేయొద్దని రిక్వెస్ట్ చేసినా కూడా అందరినీ దుర్భాషలాడుతూ ఈ యొక్క దీన్ని అన్నీ కూడా అవన్నీ లాక్కొని ఆయన తీసుకొని, అంటే అసలు ఇతనికి ఎలాంటి అధికారం లేదు ఆ నామినేషన్ పేపర్స్ తీసుకొని పోవడానికి వరకు. అయితే అలానే అసలు మీరందరినీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ చంద్రశేఖర్ రెడ్డి పాల్వాయి గారిని కూడా చాలా అంటే ద్వేషిస్తే నువ్వేనేరా ఇక్కడికి నా దగ్గరికి వచ్చేవాడి అంటూ చెప్తూ దీన్ని మళ్ళీ అందరినీ కూడా ఎవరిని కూడా తీసుకోండి, ఐ డోంట్ కేర్ ఎనీథింగ్, నేనేది చెప్తే అదే జరగాలి ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో అంటూ చెప్తూ ఆ నామినేషన్ పేపర్స్ కూడా అంటే ఈ మధ్య టైంలో పోలీస్ వాళ్ళు అందరూ కూడా వచ్చారు. అయితే వాళ్ళు కూడా వచ్చినా కూడా అందరికీ ఇలా చెప్పడం జరిగింది. ఈ విషయం అంతా కూడా ధృవించినాక అతనికి అడిగారు కూడా, అసలు నీకు ఏ అధికారం ఉందంటే ఏమీ లేదు, ఆమెతో వచ్చాడు, భారతీ పుల్లూరుతో వచ్చి వీళ్ళు తీసుకొని పోయినారు. అప్పటికి ఈరోజు ఇప్పటికి 3 రోజులు అంటే మొన్నటి నుంచి పోసుకుంటే ఆడికి 48 గంటలు దాటింది. ఈ రోజు కూడా ఈ నిమిషానికి కూడా అసలు నామినేషన్ ఎవరు చేశారు, ఎంతమంది చేశారనే దాని డీటెయిల్స్ కూడా నామినేషన్ చైర్ అయిన రాజేంద్ర జిన్నా గారు దీని ఏది పంపలేదు. అతనికి మరియు బోర్డు సభ్యులకు ప్రెసిడెంట్ అందరికీ కూడా ఈ యొక్క మెసేజ్ను ఈమెయిల్ ద్వారా పంపడం జరిగినా కూడా ఇప్పటికి కూడా ఎవరు కూడా దీనికి సమాధానం ఇవ్వకుండా జస్ట్ తెప్ప దాటేయడానికే ప్రయత్నిస్తున్నారు. అంటే దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే ఇతను హనుమంత్ రెడ్డి చేసే అంటే అగత్యాలకు అన్నిటికీ అంటే అతను బోర్డు కానివ్వండి ఏది కూడా ఆయన గుప్పిట్లో ఉండాలంటూనే ఆయన తొత్తులకు మాత్రమే లేదా ఆయనకు అనుకూలంగా ఆయన తప్పుడు పనులకు ఎవరైతే తప్పుచుకుంటారో వాళ్ళకే ఈ బాధ్యతలు అప్పజెప్పాలని చెప్తూ పదే చేస్తుండడం జరుగుతుంది. ఈ క్రమంలో గత 7-8 ఏళ్ల నుంచి కనుక ఆటా చరిత్ర చూసుకుంటే ఎంతోమంది ఈ ఆర్గనైజేషన్కు ఎన్నో విధాలుగా పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఏదో విధంగా మనసు బాధ పెడుతూ వాళ్ళను ఎల్లగొట్టడానికి ఈయన ప్రయత్నించడము, దాంట్లో ఈయన సఫలమవడం అనేది జరుగుతుంది. కానీ ఈసారి మేమందరం కూడా ఇన్నేళ్ల నుంచి ఆటల్లో ఉన్నా కూడా దీన్ని ఇలా తప్పు జరగడానికి లేదు. ఈ సమాజంలో ఈయన వల్ల అన్నీ కూడా ఇలా తేడాలు వస్తున్నాయి. అందరము అంటే సోషల్ ఆర్గనైజేషన్ కలిసి ఉండడం పోయి ఇది విడగొట్టడానికి ఈయన అన్ని విధాలు చేస్తున్నాడు. కాబట్టి ఈయన అగత్యాలను అరికట్టాలని చెప్తూ మేమందరం కూడా ఇవాళ షికాగోలో అంటే తెలుగు వారందరం కూడా ఇతను అంటే కూడా ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు అసహించుకునే పరిస్థితిలో ఉన్నా కూడా కేవలం ఆయనతో తొత్తులతో కలిపి ఈ యొక్క సంస్థను మరియు అన్ని విధాలుగా కూడా దీన్ని అంటే చెడ్డ పేరు తేయడానికి కొరకు చేస్తున్నాడు. దాన్ని అరికట్టాలని చెప్పి మా యొక్క ఆటా సభ్యులం కానీ అందరం కూడా మా యొక్క విజ్ఞప్తి.